30న రైతు భరోసా మదిరా బహిరంగ సభలో విడుదల. సో రైతులకందరికీ గుడ్ న్యూస్. రైతులకందరికీ గుడ్ న్యూస్. 30 తారీఖు నుంచి రైతు భరోసా మీ ఖాతాలో జమగానే ఉంది. మళ్ళీ 15,000 అనుకున్నారు, 12,000. కేంద్రం కొన్నంతే ధాన్యం సేకరిస్తాం, పంటల కొనుగోలుపై సర్కారు నిర్ణయం అంటూ చూస్తున్నామండి. సో ఈ విషయం గురించి నేను మాట్లాడతా. ఒక్కసారి ఈ తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడి ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. వినండి ప్రజలారా. సో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్ పంటలు కొనుగోలు ఉంటాయి. అది కథ. ఇక సో ఈయన ఏమంటుండే, ఇక కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే గంతే కొంతామంటుండే. ఇక కేంద్ర ప్రభుత్వం ఎంత కొంతదో మేము కూడా గంతే కొంతామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఇక సో ఇక్కడ విషయం చూడండి. ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు. ఈరోజు కేసీఆర్ కూడా విమర్శలు చేసిండు. ఆయన ప్రభుత్వం రాకముందు మొత్తం కూడా మొత్తం రైతుల వద్ద పంట కొనాలి, కొనకపోతే నరేంద్ర మోడీ మెడలు వంచైనా సరే పంట మొత్తం కొనిపించాలని చెప్పిండు కదా. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, కేంద్రం ఎంత కొంటే గంతే కొంటామంటుండే. ఇక కేంద్రం కొన్నంతే మేము కొంటాం, అంతకు మించి మేము కొనమని చెప్పి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన మంత్రి సీతక్క ఉన్నది, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. ఇక వీరు చెప్తా ఉన్నాడు, మీరు ఒడ్లు కొనకుంటే మీ ప్రభుత్వం ఒడ్లు కొనకపోతే మీరు మాట్లాడావు కదా, రేవంత్ రెడ్డి నువ్వు అన్నావు కదా, నరేంద్ర మోడీ ఇంటి ముందర పోస్తా, కిషన్ రెడ్డి ఇంటి ముందర పోస్తా, బండి సంజయ్ ఇంటి ముందర పోస్తా, కేసీఆర్ ఇంటి ముందు పోస్తా, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందర పోస్తా అని చెప్పి మాట్లాడినావు కదా. సో మరి ఈరోజు నువ్వు కూడా ఒడ్లు కొనకపోతే నీ ఇంటి ముందు పోస్తావు, సెక్రటరియట్ ముందు తీసుకొచ్చి రైతులు ఓట్లు పోస్తారు, అసెంబ్లీ ముందర పోస్తారు, మంత్రులు ఇంటి ముందర పోస్తారు, ఎమ్మెల్యేల ఇంటి ముందర పోస్తారు. సో అదే జరుగుతుంది. మీరు సో ఒడ్లు కొనడం అని చెప్పి మాట్లాడతావా? సో ఒడ్లు మళ్ళీ ఏం చెప్తుండే, ఏ రకాల పండించాలని చెప్పి ఇదొక కథ తీసుకొచ్చింది మళ్ళీ. సో ఇది కేంద్రం ఎంత కొంటానంతే అంతే మొత్తంలోనే పంటలను రైతుల నుంచి సేకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. కనీస మద్దతు ధరకు ప్రకటించే పంటలన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసింది. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రం నిర్దేశించిన కోడాను అనుసరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వచ్చే ఖరీఫ్ నుంచి కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో అంతే ధాన్యం, ఇతర పంటలను తాము సేకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం కేటాయించినంత ఎరువుల కోటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే యూరియాను రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని, అలా కాకుండా బీహార్, మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు కేటాయిస్తున్నారని మంత్రుల సమావేశం ముందు వెల్లడించారు. క్యాబినెట్ సమావేశాలు వెల్లడించారట. సో ఇదండి. సో ఇక్కడ ఏమంటుండే, ఇక ఒడ్లు కొనడం అని చెప్పి మాట్లాడుతుండే. ఒడ్లు కేంద్రం ఎంత కొంటుందో గంతే కొంటాం, అంతకు మించి ఒక క్వింటాలు కూడా అంటే ఒక కిలో కూడా మేము ఎక్కువ కొనమని చెప్పి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏందిగా అంటే వరి వేస్తే ఊరే అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఇక అంటే వాస్తవానికి వరి పండించకపోతే మరి ఏం తింటారు, ఎట్లా బతుకుతారు? తినేది బియ్యమే కదా. ఈ రైతు వరి పంట పండించకపోతే ఏం తింటారు? బన్నులు తింటారా? బన్నులు, బ్రెడ్లు, స్విగ్గీలు, జొమాటో ఫుడ్లు తింటారా? మీరు ఇవి తింటారా? సో ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ వాస్తవం చెప్పండి. ఏ ప్రభుత్వం? ఇది దిక్కుమాలిన ప్రభుత్వం. అరే ఇదొక ప్రభుత్వమా? ఇది నడిపే విధానమా? ఇది ఇట్లా నడిపేది? అరే చెదగాకపోతే దీపో రేవంత్ రెడ్డి సరైన నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటారు, నడపడం చెదగాకపోతే. సో ఏం మాట్లాడుతున్నారు? ఏం కథ?